మరి మనము 7 దీపస్తంభాల గురించి ధ్యానిస్తూనే ఉన్నాం. మరి పోయిన వారం వివేకం గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు ఆలోచన, దేవుని ఆలోచన. దేవుడు మనకు ఆలోచన చెప్పేవాడు అనమాట. బైబిల్లో ఏమన్నాడు, దానికి ఆయనకు ఒక పేరు, ఏమన్న పేరు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అని రాయబడింది. యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ 6వ వచనంలో ఈ మాట కనపడదు. ఆయనకి ఉన్న పేరు ఏంటంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అంట. చూసారా? కాబట్టి అంటే ఆయన ఆలోచనను మనకు కలుగజేస్తాడు. మనకు ఏం కలుగజేస్తాడు అంటే ఆలోచన కలుగజేస్తాడంట. మరి దేవుని ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయి. అందుకనే ఒక మాట ఉంటుంది, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు అని ఉంటుంది. తలంపు అన్న ఆలోచన అన్న ఒకటే. ఇంగ్లీష్ లో తలంపు దగ్గర థాట్స్ అని ఉంటాయి, అలాగే ఆలోచన అన్నా కూడా థాటే. కాబట్టి రెండు ఒకే అర్థాన్ని ఇస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ గమనించాలి. అందుకని అంటున్నాడు, నా తలంపులు నీ తలంపుల వంటివి కావు అన్నాడు. మన పట్ల దేవుని తలంపులు ఉన్నతంగా ఉంటాయి. మన పట్ల దేవుని ఆలోచనలు, దేవుని కోరికలు చాలా ఉన్నతంగా, దేవుని ఉద్దేశాలు, దేవుని చిత్తము, ఇవన్నీ కూడా ఒకే దాంట్లోకి వస్తాయి. కాబట్టి దేవుని చిత్తమైనా, దేవుని కోరికైనా, దేవుని ఆలోచన అయినా, దేవుని తలంపు ఒకటే. కాబట్టి అవన్నీ కూడా ఆయనకి ఎలా ఉంటాయంటే ఉన్నతంగా ఉంటాయి. ఎందుకనంటే మనం ఏం చెయ్యాలో, మన పట్ల ఆయనకున్న తలంపు ఏంటో, మన పట్ల ఆయనకున్న ఆలోచన ఏంటో ఆయన ముందుగానే ఆయన గ్రంథంలో రాస్తాడంట. 139వ కీర్తన చదివినప్పుడు అక్కడ ఏమని అంటాడంటే, నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమాయను అంటాడు ఆయన. చూసారా? నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమైనము అని చెప్తాడు. కాబట్టి తల్లి గర్భములో పిండముగా రూపింపుకొనిపే నీ కన్నులు నన్ను చూచెను అంటాడు ఆయన. కాబట్టి మన దినాలన్నీ కూడా ఆయన గ్రంథంలో రాసుకున్నాడు. ఆయనకు మన పట్ల ఒక తలంపు ఉంది, మన పట్ల ఒక ఆలోచన ఉంది. అందుకనే ఆయన ఆలోచన మనకి ఇస్తాడు ఆయన. కాబట్టి మరి ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం, ఆయన ఆలోచనను మనం కలిగి ఉండాలి. ఆయన ఆలోచన మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడే మనం ఆయనతో నడవగలుగుతాం. ఒకవేళ ఆయన ఆలోచన కనుక, ఆయన ఆలోచన ప్రకారంగా మనం నడవకపోతే ఆయన ఆలోచన మనకు ఉండదు. కాబట్టి నడవలేము. మనం ఆయన ఆలోచన ప్రకారంగా నడిస్తే ఆయనతో పాటు నడవగలుగుతాం. ఒకవేళ ఆయన ఆలోచన ప్రకారం మనం నడవకపోతే నీదొక దారి అయింది, ఆయనదొక దారి అయింది. ఆయన ఒకలాగా ఆలోచిస్తున్నాడు, నువ్వు ఇంకొకలాగా ఆలోచిస్తావు. అందుకని అన్న, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు. అంటే నువ్వు అనుకున్న రీతిలో ఆయన ఆలోచించడు. ఆయన ఆలోచన ఎప్పుడు కూడా మన పట్ల ఎలాగ ఉంటది? ఉన్నతంగానే ఉంది. చిన్న ఉదాహరణ చూస్తే, దావీదు పట్ల దేవుడి ఆలోచన ఉన్నతంగా ఉంది. ఎందుకనంటే దావీదు పట్ల తనకున్న ఆలోచన వేరు, దావీదు పట్ల వాళ్ళ తల్లిదండ్రులకున్న ఆలోచన వేరు, వాళ్ళ అన్నదమ్ములకున్న ఆలోచన వేరు. అందుకని వాళ్ళ నాన్న దావీదు అన్నలనేమో ఎక్కడ పెట్టాడంటే యుద్ధంలో పెడితే, తమ్ముడు దావీదుని మాత్రం ఎక్కడ పెట్టాడంటే గొర్రెల దగ్గర పెట్టాడు. మీరు ఆలోచన చేయండి. అన్నలనేమో యుద్ధంలో పెడితే, సైనికుల్లో పెడితే, అంటే దావీదు వాళ్ళ నాన్న యెషయి ఆలోచన ఏంటంటే, వీడు ఈ గొర్రెలు గాయడం వరకే వీడికి పరిమితం, వీడి యొక్క శక్తి, వీడి జ్ఞానము, వీడి యొక్క పరిస్థితులు దీని వరకే అని దేవుడు వాళ్ళ నాన్న ఆలోచిస్తే, దేవుడైతే ఇతను దేశాన్ని పరిపాలించేవాడిగా ఉండాలి, దేశాన్ని నడిపించేవాడిగా ఉండాలని దేవుని ఆలోచన. మీరు ఆలోచన చేయండి. అంటే అందుకని మీ తలంపులు నా తలంపులు వంటివి కాదు అన్నాడు. మన ఆలోచనలు దేవుని ఆలోచన వంటివి కాదు. అందుకని మనం ఏం చేయాలి? దేవుని ఆలోచనలు కలిగి ఉండాలి, దేవుని తలంపుని మనం కలిగి ఉండాలి. అందుకనే బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడిందంటే, యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో అందుకే ఈ మాట రాయగానే మనకు కనపడుతుంది. యెహోవా ఆత్మ ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ అని ఉండదు. యెహోవా ఆత్మ ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ. ఇక్కడ ఆలోచన చేయండి. అంటే దేవుని ఆత్మ మనకి ఏం పుట్టిస్తుంది? ఆలోచన పుట్టిస్తుంది. చెప్పాలి, దేవుని ఆత్మ మనకి ఏం పుట్టిస్తుంది అంట? ఆలోచన పుట్టిస్తుంది అని రాయబడింది. ఇప్పుడు
మనకు ఆయన ఆలోచన మనలో ఉండాలంటే మనం దేవుని ఆత్మతో నింపబడడం చాలా ముఖ్యం అన్నమాట. అందుకే మనం అడగాలి, అయ్యా నన్ను నీ ఆత్మతో నింపండి, నీ ఆలోచన ఆత్మతో నన్ను నింపండి అని అడగాలి. దేవుని ఆలోచన ఆత్మతో మనం నింపబడితేనే దేవుని ఆలోచనలు మనకు వస్తాయి. దేవుని యొక్క ఆలోచనలు మనం కలిగి ఉంటాం. ఎప్పుడైతే దేవుని ఆలోచనలు మనం కలిగి ఉంటామో అప్పుడు మనం దేవునితో ఏం చేయగలుగుతాం? ప్రయాణం చేస్తాం. అప్పుడు ఆయనతో పాటు నడవగలుగుతాం. లేకపోతే నీ ఆలోచనలకి ఆయన ఆలోచనలు వేరువేరుగా ఉంటే, ఆయన ఒకలాగా నిన్ను నడిపించాలనుకుంటే నువ్వు ఇంకో చోటుకి వెళ్తా ఉంటావు. కాబట్టి అప్పుడు అదేమవుతుంది? ఆయన ఆలోచన ప్రకారం నువ్వు నడవకపోవడం వల్ల నీ జీవితంలో అన్ని మైనస్లు అవుతా ఉంటాయి. నీ జీవితంలో అన్ని నష్టాలు, నీ జీవితంలో అన్ని ఓటములే చూడాల్సి వస్తుంది. అందుకని దేవుని ఆలోచన మన పట్ల తెలుసుకోవాలి. నా పట్ల దేవుని ఆలోచన ఏముంది? దేవుడు నా పట్ల ఎలా ఆలోచిస్తున్నాడు? చూడండి, దేవుడు మన పట్ల ఎలా ఆలోచిస్తున్నాడో, మనం ఎలా ఉండాలనుకుంటున్నాడో అనేది మనం తెలుసుకోగలగాలి. ఎప్పుడైనా ఒకవేళ ఆయన ఆలోచన కనుక మనకు తెలియచేస్తే ఆ ఆలోచన మనం ఏం చేయాలి తెలుసా? వెంబడించాల్సిందే. అసలు దేవుడు ఆలోచన ఏముంటది మనిషి మీద అంటే ఒకటే. దేవుడికి మనిషి మీద ఉన్న ఆలోచన ఏంటంటే మనుషులందరూ ఏమవ్వాలి తెలుసా? మారు మనసు పొందాలి. మనుషులందరూ మారు మనసు పొందాలి. ఇది దేవుడు ఆలోచన. చూద్దాం ఒకసారి బైబిల్ గ్రంథంలో ఉన్న మాట మనం చదివితే అక్కడ పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8-9 వచనాలు కనుక మనం చదివితే ఆయన ఏమంటున్నాడంటే, ప్రియులారా ఒక సంగతి మర్చిపోకండి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలె, 1000 సంవత్సరములు ఒక దినము వలెను. చూడండి తర్వాత చదవండి. కొందరు జాగ్రత్తగా, కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానము గూర్చి ఆలస్యము చేయవాడు కాడుగానే ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. మీరు ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, దేవుడికి ఉన్న కోరిక అందరి పట్ల ఏముందంట? అందరూ కూడా ఏమై ఉండాలి? మారు మనసు పొందాలంట. అందరూ కూడా ఏమై ఉండాలన్నాడు? మారు మనసు పొందాలన్నాడు. దేవుడి ఆలోచన ఏంటంటే అందరూ కూడా ఏమై ఉండాలంటే ముందు మారు మనసు పొందాలి. మారు మనసు పొందగలగడం అనేది చాలా ముఖ్యం. అదే దేవుని ఆలోచన మన పట్ల ఉంది. నీ పట్ల, నా పట్ల, నీ కుటుంబం పట్ల, నా కుటుంబం పట్ల ఉన్న దేవుని ఆలోచన అండి. నీ కుటుంబం, నా కుటుంబం కూడా మారు మనసు పొందడమే. అది కావాలి ఆయనకి. అర్థం చేసుకోవాలి. అది కావాలి. ఎందుకు మారు మనసు పొందాలి? మారు మనసు ఎందుకు పొందాలి? మారు మనసు పొందితేనే నువ్వు ఆశీర్వదింపబడతావు. మారు మనసు పొందితేనే నువ్వు ఆశీర్వదింపబడతావు. ఒకవేళ మారు మనసు పొందకపోతే నీకు ఆశీర్వాదం ఏమి లేదు. మీరు ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడుతుందో తెలుసండి? చదువును ఒకసారి. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో చివరి వచనాలను ఒకసారి మనం పరిశీలన చేస్తే, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్ములను ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపేనని చెప్పానని రాయబడింది. ఇప్పుడు ఆలోచన చేయాలి. ఇప్పుడు మనం ఏం కోరుకుంటాం? దేవుడు నన్ను ఆశీర్వదించాలి, దేవుడు నన్ను ఆశీర్వదించాలి, దేవుడు నన్ను ఆశీర్వదించాలి, ఇదే అనుకుంటాం. మరి దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే మరి దేవుడి ఆలోచన ప్రకారంగా నువ్వు ఉన్నావా? దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. దేవుడు ఆశీర్వదించాలని ఆశీర్వాదం ఎలా వస్తుందంట? నీలోంచి దుష్టత్వం వెళితేనే ఆశీర్వాదం వస్తుంది. ఎందుకనంటే ఆదిలో ఆశీర్వాదం పోగొట్టుకున్నారు ఆదామావులు. ఆదామావుల్ని మొట్టమొదటిగా దేవుడు ఏం చేశాడు? వాళ్ళని ఆశీర్వదించాడు. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి అన్నాడు.
మరి అలాంటప్పుడు మరి దేవుడు చెప్పిన ఆశీర్వాదం ఎందుకు పోయిందంటే పాపం ఎప్పుడైతే వాళ్ళలోకి వచ్చిందో అప్పుడు ఆశీర్వాదం పోయింది. మరలా ఆశీర్వాదం రావాలి. మరలా ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది? నువ్వు మారు మనసు పొందితేనే ఆశీర్వాదం వస్తుంది. అందుకని ఇక్కడ అన్నాడు, దేవుడు తన సేవకుని పుట్టించి, అంటే ఎవరిని? యేసుప్రభువారిని. ఎవరిని పుట్టించాడు? దేవుడు యేసుప్రభువారిని పుట్టించాడు. పుట్టించి మనలో ఉన్న దుష్టత్వం మళ్ళితేనే మనకేం కలుగుద్దంట? ఆశీర్వాదం వస్తుంది. మరి నీలో దుష్టత్వం ఉంటే ఆశీర్వాదం ఎలా వస్తుంది? వస్తుందా? రాదు. దుష్టత్వం ఉంటే ఆశీర్వాదం ఎలా వస్తుంది? దుష్టుడికి ఆశీర్వాదం ఉంటుందా? దుష్టుడికి ఏం ఆశీర్వాదం ఉండదు. వ్యభిచారికి ఆశీర్వాదం ఉండదా? మోసగాడికి ఆశీర్వాదం ఉండదా? ఒక దొంగకి ఆశీర్వాదం ఉండదా? ఎందుకు ఉంటుంది? ఉండదు. మరి అలాంటప్పుడు నువ్వు ఆశీర్వాదం పొందాలని నువ్వు కోరుకుంటున్నావు, బాగానే ఉంది. మనం అనవచ్చు, నేనేం దొంగని కాదు, వ్యభిచారిని కాదు, మోసగాడిని కాదు కదండి అని ప్రశ్న వేసుకోవచ్చు, కాకపోవచ్చు. కానీ ఇంకా ఏదైనా ఒకవేళ మనం దేవునికి వ్యతిరేకమైన ఆలోచన ఉండొచ్చు, దేవునికి వ్యతిరేకమైన మనసు ఉండొచ్చు, దేవునికి వ్యతిరేకంగా మనం ఎక్కడైనా ప్రయాణం చేస్తున్నాం, మనం చూసుకోవాలి. దేవుని ఆశీర్వాదం మనం పొందలేకపోవడానికి కారణం ఏంటంటే ఏదో ఒక పాపం మనల్ని ఏం చేస్తుందంటే నిజంగా దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మనం చేరుకోలేకపోతున్నాం. నిజంగా దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని చేరుకోలేకపోవడానికి కారణం ఏంటంటే నీలో ఇంకా ఏదో ఒక దుష్టత్వం, ఇంకా ఏదో ఒక పాపం అడ్డుంటుంది. అందుకోసమే అదే అసలైన ఆశీర్వాదాన్ని మనం ఏం చేయలేకపోతున్నాం, పొందుకోలేకపోతున్నాం. మీరు ఆలోచించండి. కాబట్టి మారు మనసు కోసం దేవుడికున్న ఆలోచన. అందుకని ప్రతి కుటుంబం ఆశీర్వదింపబడాలంటే ప్రతి కుటుంబం ఏమవ్వాలంట? మారు మనసు పొందాలి. అందుకే ఆయన ప్రేమ అలాంటిది. మరి ఆ మారు మనసు పొందడం కోసం, మనిషి మారు మనసు పొందాలని తండ్రి ఏం చేశాడంటే యేసుప్రభువుని పుట్టించాడు. తండ్రి ఏం చేశాడు? ఎవరిని పుట్టించాడు? యేసుప్రభువుని పుట్టించాడు. ఆయన పుట్టిన తర్వాత ఆయన భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించినప్పుడు ఆయన మొట్టమొదటి ప్రసంగం ఏం చేశాడంటే పరలోక రాజ్యం సమీపంగా ఉంది, మారు మనసు పొందండి అన్నాడు ఆయన. పరలోక రాజ్యం సమీపంగా ఉంది, ఏం పొందండి అంట? మారు మనసు పొందండి అన్నాడు. చూడండి, మరి ఆయన పుట్టాడు, ఆయన ఎందుకు వచ్చాడు? తండ్రి యేసుప్రభువుని ఏర్పాటు ఎందుకు చేసుకున్నాడంటే ప్రజలకు మారు మనసు పొందడానికి, ప్రకటించడానికి, వాళ్ళ కోసం ప్రాణం పెట్టడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఈరోజు వాక్యం వింటున్న మనం కూడా అంతే. దేవుడు నేను ఎందుకు పుట్టించాడంటే నీకు మారు మనసు రావాలి, నువ్వు ఇంకొకరు మారు మనసు తీసుకొచ్చే రీతిలో నువ్వు ఉండాలి. నీ ద్వారా ఇంకొకరికి మారు మనసు రావాలి, నీకు మారు మనసు రావాలి, నీ ద్వారా ఇంకొకరికి మారు మనసు కావాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో దేవుని ఆలోచన ప్రకారంగా మనం నడుస్తున్నావా లేదా అనేది చాలు. ఎందుకంటే నీ ద్వారా దేవుని ఆలోచన నెరవేరాలి. ఎందుకంటే అన్ని కుటుంబాలన్నీ కూడా ఆశీర్వదింపబడాలి, కుటుంబాలన్నీ కూడా దీవించబడాలంటే కుటుంబాలకు మారు మనసు కావాలి. అందుకోసమే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక వ్యక్తిని పిలిచాడు. అతను ఎవరు అంటే యోనా. ఎవరైనా యోనాతో దేవుడు మాట్లాడుతూ ఏమన్నాడంటే, చదువుదాం. యోనా గ్రంథం 1వ అధ్యాయం. 1వ అధ్యాయంలో చూడండి, యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చిన, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినివే మహాపట్నమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము అని రాడు. మొట్టమొదటిగా దేవుని ఆలోచన అంటే మారు మనసు పొందాలి. కాబట్టి ఆ మారు మనసు ప్రజల్లో రావాలంటే ఏం చేయాలని చెప్తున్నాడు ఆయన ఆలోచన? ప్రకటించాలి అని చెప్తున్నాడు. మారు మనసు గురించి ఏం చేయాలంట? ప్రకటించాలి. మరి మనుషుల్లోకి మారు మనసు ఎలా వస్తుంది? ప్రకటించకపోతే వస్తుందా? రాదుగా. ప్రకటించాలి. మరి యేసుప్రభువు కూడా ప్రకటించాడుగా. యేసుప్రభువు ప్రకటించాడు కదండి. ఒకసారి చూద్దాం ఆ మాట కూడా. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం చదివితే, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను అన్నాడు ఆయన. చూసారా? ఇప్పుడు మారు మనసు కోసం ఏం చేస్తున్నాడు ఆయన? ప్రకటిస్తున్నాడు.
ఏం సమీపంగా ఉందంట? పరలోక రాజ్యం సమీపంగా ఉంది కాబట్టి మారు మనసు పొందండి అని ప్రకటిస్తున్నాడు. అలాగే నినివే పట్టణస్థులకు కూడా అదే చెప్పమని ఎవరు చెప్తున్నాడు? యోనాకు చెప్తున్నాడు. ఎందుకు ప్రకటించాలి? మారు మనసు లేని వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారంట? దుర్గతిలో ఉన్నారు. మారు మనసు లేని వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారంట? దుర్గతిలో ఉన్నారు. అందుకే యోనా గురించి ఏముందంటే, యోనాతో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే, ఇదిగో నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఎలా ఉందంటే ఘోరంగా ఉందంట. అంటే ఒక మనిషి పాపం దేవుడి దృష్టిలో ఎలా ఉందని? ఘోరంగా ఉంది. నువ్వంటే దేవుడికి ఇష్టం, నువ్వంటే దేవుడికి ప్రేమ. అందుకని నువ్వు నాశనం అవడం దేవుడికి ఇష్టం లేదు. నీ కుటుంబం నాశనం అవడం దేవుడికి ఇష్టం లేదు. నీ భర్త నాశనం అవడం దేవుడికి ఇష్టం లేదు. నీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా నాశనం అవడం దేవుడికి ఇష్టం లేదు. అందుకే నీ కుటుంబానికి దుర్గతి కలగకూడదని ఏం చేయాలంట? ప్రకటించాలి. దేని గురించి? మారు మనసు కోసం. ఇప్పుడు నినివే పట్టణస్థులు ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరూ కూడా మరి ఏమవకూడదంట? వాళ్ళందరూ కూడా నాశనం అవ్వకూడదని వాళ్ళ గురించి చూడండి. బైబిల్ గ్రంథంలో వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది ఇక్కడ మనకు కనబడుతుంది. 4వ అధ్యాయము చివరి వచనంలో చూస్తే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే కుడి ఎడమని ఎరగని వాళ్ళు అంట. వాళ్ళందరూ కూడా ఎంతమంది? అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనం అంట. చూడండి ఎంతమంది అంట? 120,000 కంటే ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళు. అంటే 1,20,000 కన్నా ఎక్కువ మంది ఉన్నారు అక్కడ. వీళ్ళందరూ ఎవరంట? కుడి ఎడమ ఎరుగని వాళ్ళని రాయబడింది అక్కడ. మీరు ఆలోచన చేయండి. అంటే దేవునికి ఎంత ప్రేమ ఉంది. ఇప్పుడు వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చాడు మారు మనసు కోసం. ప్రకటించిన తర్వాత ఏం చెప్తున్నాడు? ఏమని ప్రకటించమన్నాడు యోనాతో? ఇదిగో 40 దినాలలో ఈ యొక్క నినివే పట్టణం ఏమైపోబోతుంది అంట? నాశనం అవబోతుంది అని చెప్పమంటే ఇల్లదే చెప్తాడు. మరి 40 దినాలు ఎందుకు పెట్టాడు? దుర్గతి కలుగుద్ది అని చెప్పాడుగా. నాశనం వస్తుంది అన్నాడు, వెంటనే రావాలి కదా. కానీ రాలా. కారణం ఏంటంటే దేవుడు ప్రేమ కలిగినోడు కాబట్టి అవకాశం ఇచ్చాడు. ఎందుకని? వాళ్ళు మారు మనసు పొందడానికి. అందుకే దేవుడు ఆ 40 దినాలు ఆయుష్ ఇచ్చాడు వాళ్ళకి. లేకపోతే ఏం జరగాలి? పాపం వల్ల వచ్చే జీతం మరణం అవుతుంది. మరి ఆయుష్ ఇచ్చాడు అంటే అతను మరణం దాకా వెళ్ళి వెనక్కి వస్తాడు. కారణం ఏంటి? దేవుడు అతని దుర్గతి, అతని నాశనం దేవుడికి ఇష్టం లేదు. అతని నాశనం ఎవరికి ఇష్టం లేదు? దేవునికి ఇష్టం లేదు. కానీ నీ విషయం అయితే సాతానికి మాత్రం ఇష్టమే. నీకు దుర్గతి కలగాలని, నీ కుటుంబం నాశనం అవ్వాలని ఇష్టమే. ఎందుకంటే వాడు ఎవరో తెలుసా అండి? బైబిల్ గ్రంథంలో ఉంటుంది. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఏమన్నా? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనా అని వెతుకుతూ తిరుగుతాడంట. ఏం చేస్తాడంట? వెతుకుతూ. ఏం చేయడానికి? మెంగడానికి. అంటే మెంగడం అంటే అర్థం ఏంటి? నాశనం. కారణం ఏంటి? బైబిల్ గ్రంథంలో వాడి గురించి వాడంట ఫిర్యాదు చేస్తాడంట. ఎవరి గురించి? మన గురించి ఫిర్యాదు చేస్తాడంట. ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయం చదివితే మన గురించి వాడు ఏం చేస్తాడంటే ప్రతిరోజు చేసే పని ఏంటో తెలుసా? మన గురించి ఫిర్యాదు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు వాక్యం వించిన మనం ఆలోచన చేయాల్సిన విషయం అర్థం చేసుకోండి. అందుకోసమే చూడండి 12వ అధ్యాయము ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనాన్ని చదివితే, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా మరియు వీటిని రాత్రింబగళ్ళు. చూడండి, ఆ పరలోకంలో ఒక స్వరం వినపడుతుందంట. ఎవరికి? ఈ యొక్క ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారికి. ఆయనకు పరలోక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఆయనకి ఏమైనా పడుతుంది? ఒక స్వరం వినపడుతుంది. ఏమైనా స్వరం వినపడుతుందంటే, మన సహోదరుల మీద ఏం మోపుతాడంట ఆయన? సాతానుడు ఏం మోపుతాడంట? నేరం మోపువాడై
నేరము మోపువాడి అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక రైట్, చాలు గమనించాల్సింది. ఇప్పుడు వాడు ఏం చేస్తాడంట? మన మీద ఏం చేస్తాడంట? ఫిర్యాదు చేస్తాడు. మనల్ని మోసం చేస్తూ మనల్ని పాపంలో పడేసేవాడు వాడే. మళ్ళీ మన గురించి ఏం చెప్తాడంట? ఫిర్యాదు చేస్తాడంట. ఆమె ఇలా చేస్తుంది కదా, ఇతను ఇలా చేస్తున్నాడు కదా, నువ్వేం ఇంకా ఊరుకుంటున్నావు? ఏ శిక్ష రానివా? నాకైతే శిక్ష వేసావు కదా, నన్ను పడద్రోసావు, మరి ఆమెను ఎందుకు నువ్వు ఇంకా శిక్ష వేయట్లా? అతను ఎందుకు ఇంకా శిక్ష వేయట్లా అని చెప్పేసి గమనించాల్సిన విషయం. ప్రతిరోజు ప్రతి వ్యక్తి మీద ఏం చేస్తాడంట? ఫిర్యాదు చేస్తాడు. వాడి పని అది. యోబు గ్రంథంలో సాతానుడు సభలోకి వెళ్ళాడు. దేవుని సభలోకి వెళ్తే ఎందుకు వెళ్ళాడు? ఫిర్యాదు చేయడానికే. ఏం చేయడానికి? ఫిర్యాదు చేయడానికి. నీ గురించి నా గురించి కూడా ఫిర్యాదు చేస్తాడు. నీ గురించి నా గురించి కూడా వాడు చేసే పని అది. మీరు ఆలోచించండి. అందుకనే ఒక అతనైతే లూకాసు 12వ అధ్యాయంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడి గురించి ఆ ధనవంతుడు అనుకున్నాడు, ఆ సంవత్సరం బాగా అతనికి పంట పండింది, బాగా ఆ పంటల పొలాలు బాగా అభివృద్ధి చెందిన తర్వాత అతను నిద్రపోతా అనుకుంటున్నాడు. అబ్బా, ఈ సంవత్సరం ఎంత బాగా పంటలు పండినాయి కాబట్టి నేను ఇప్పుడు వరకు చిన్న కొట్లు ఉన్నాయి, ఎందుకంటే ఆ ధాన్యం అంతా ఆ కొట్లో చేర్చాలంటే, కాబట్టి ఈ చిన్న కొట్లన్నీ తీసేసి మరి నేనేం చెయ్యాలి? పెద్ద కొట్లు కట్టించుకొని ఈ ధాన్యం అంతా ఆ కొట్లో పెట్టుకొని ఏం చెయ్యాలి తెలుసా? నా ఇష్టం ఇంకా నా ప్రాణంతో చెప్పుకుంటా. ఏమని? నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. ఎప్పటికీ? అనేక సంవత్సరాలకి. ఏం చేయడానికంట? అనేక సంవత్సరాలకి. మీరు ఆలోచన చేయాలి. అనేక సంవత్సరాలకి సరిపడిన భోజనం సిద్ధం చేసుకుని నాకేం దిగులేదు అనుకున్నాడు. కానీ వెంటనే ఒక స్వరం వినపడుతుంది. ఏమని వినపడుతుంది సార్? అయితే దేవుడు, ఓ వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నువ్వు సిద్ధపరిచినవన్నీ ఎవరివి ఆగును. చూడండి ఏం జరుగుతుంది అక్కడ. అతను సంపాదించినవన్నీ ఏమంటున్నాడు? ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నారంట. ఎందుకంటే అతను ఏమనుకున్నాడు? ఈ లోకం శాశ్వతం, నేను సంపాదించుకునే శాశ్వతం అనుకున్నాడు. అతనికి తెలీదు అతను ఆయుష్ ముగిస్తుందని. అతనికి తెలీదు అతని సమయం అయిపోయిందని. అందుకే అన్నాడు, ఓ వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుతున్నారు, నువ్వు సంపాదించినవన్నీ ఎవరైపోతాయి. ఆలోచన చేయాలి, అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడికి ఇష్టం లేదు నువ్వు నీకు దుర్గతి కలగాలని. కానీ సాతాను మాత్రం ఎప్పుడు నీ గురించే ఫిర్యాదు చేస్తూ నీ ప్రాణాన్ని అడుగుతా ఉంటాడు. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా? నీ కుటుంబాన్ని కాపాడుకునే పని చేయాలి. నువ్వు నీ బిడ్డలను కాపాడుకునే పని చేయాలి, నీ భర్తను కాపాడుకునే పని చేయాలి. ఏం చేయమంటున్నాడు? నీ కుటుంబమైనా నినివే పట్టణస్థుల కుటుంబమైన దేవుడికి ఒకటే. అందుకే ఏమన్నాడు? ప్రకటించు. నినివే పట్టణస్థుల కోసం యోనాని సిద్ధం చేశాడు. ఇప్పుడు నీ కుటుంబం కోసం నిన్ను సిద్ధం చేశాడు ఆయన. దేవుడు ఒకప్పుడు అందరితో మాట్లాడేవాడు కాదు. అందరితో మాట్లాడ్డా ఆయన. ఎప్పుడైనా ఒకసారి అవసరమైతేనే మాట్లాడేవాడు. అవసరమైతేనే, చూడండి, అవసరమైతేనే ప్రవక్తలతో మాట్లాడేవాడు. మనుషులందరితో మాట్లాడేవాడు కాదు. అవసరమైతే ప్రవక్తలతో మాట్లాడేవాడు. అవసరమైతే, చూడండి, గమనించాల్సిన విషయం, అబ్రహాంతో కూడా అవసరమైతేనే మాట్లాడేవాడు. ఇస్సాకుతో అవసరమైతేనే, యాకోబుతో అవసరమైతేనే, అలాగే యోనాతో కూడా అవసరమైతేనే. ఏంటి అవసరం? అదిగో ఆ నినివే పట్టణం దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెప్పడం కోసం. కానీ ఈరోజు, ఆ రోజుల్లో అప్పుడప్పుడు మాట్లాడేవాడు. ఇప్పుడు అలా కాదంట. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం ఏమని రాయబడి తెలుసా? 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం ఏమని రాయబడింది ఈ మాట? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చదవండి. మొదటి నుంచి చదవమ్మా.
పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిన. స్తోత్రం చెప్పండి. వాక్యం వినాలి. ఏమని రాయబడింది అక్కడ? పూర్వం దేవుడు అంట ఎవరితో మాట్లాడేవాడంట? ప్రవక్తలతో మాట్లాడేవాడు. ఎప్పుడు? ఆయనకి అవసరమైనా ఇప్పుడే. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు కుమారుని ద్వారా. కుమారుడు అంటే ఎవరో? యేసు ప్రభు ద్వారా మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ద్వారా మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి ఆయన వాక్యాన్ని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు ఆ వాక్యం ఈరోజు నీ చేతిలో నా చేతిలో ఉంది. అప్పుడంటే ఆయన మాట కోసం ఎదురు చూసేవాళ్ళు. ఆయన మాట రావడం చాలా కష్టం. ఆయన మాట కోసం ఎప్పుడు వస్తుందా ఆయన వాక్యం, ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా. దయాప్రాప్తురాలు శుభమని మరియమ్మతో చెప్పడానికి కారణం, మరియమ్మ గారు ఎదురు చూసేది ఆయన మాట ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు వస్తుంది, దేవుడు నన్ను పిలుస్తాడేమో అంటే ఆయన మాట చాలా ఎప్పుడైనా అభివృద్ధిగా తడిస్తుంచేది. కానీ ఇప్పుడైతే ప్రతిరోజు ఆయన మాట నీ చేతిలో ఉంది. హల్లెలూయా. నువ్వే ఆ మాటలు నేను ధ్యానం చేయాలి. నువ్వు వాక్యం చదువుతుంటే ఆ మాటలు నీతో మాట్లాడుతున్నాయి. నువ్వు వాక్యం వింటా ఉంటే ఆ మాటలు నీతో మాట్లాడుతున్నాయి. ఏం మాట్లాడుతున్నాయి? నీ కుటుంబానికి దుర్గతి కలగకూడదు, నీ కుటుంబం రక్షింపబడాలి. ఎందుకంటే నీ కుటుంబం ఆశీర్వదింపబడాలంటే నీ కుటుంబం రక్షింపబడాలి, నీ బిడ్డలు రక్షింపబడాలి. అందుకే నువ్వు ప్రకటించాలన్నాడు ఆయన. అందుకే యోనాతో అన్నాడు, అక్కడ నా పిల్లలాళ్ళు 1,20,000 మంది పైగా ఉన్నారు, వాళ్ళకి దుర్గతి కలగకూడదు, నువ్వు ప్రకటించు, 40 రోజులు టైం ఇచ్చే నేను ఎల్లు చెప్పు. కానీ యోనా వెళ్ళడానికి ఇష్టపడట్లా. యోనా వెళ్ళడానికి ఇష్టపడక ఏం చేస్తాడంటే నినివే ఓడెక్కకుండా, నినివే వెళ్ళాల్సి ఓడెక్కకుండా తర్షీష్ అని వాడు ఎక్కుతున్నాడు. అంటే ఏంటి? దేవుని మాట చెప్పడానికి ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకొక దారి ఎత్తుక్కుంటూ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళు మారు మనసు పొందడం ఈయనకి ఇష్టం లేదు. చూడండి ఎలా ఉంటారు. ఆ నినివే పట్టణస్తులు మారు మనసు పొందడం ఇష్టం లేదు. యోనాకేమి ఇష్టం? వాళ్ళకి దుర్గతి కలగాలి. ఎందుకంటే దేవుడు చెప్పాడు 40 దినాల్లో కానీ 40 దినాలు వాళ్ళకి దుర్గతి కలుగుద్దని చెప్పాడు. కానీ దేవుడు ఏమో ఆలోచిస్తున్నాడంటే ఈ 40 దినాలు వాళ్ళు మారు మనసు పొందుతారు, అందుకే 40 దినాలు టైం ఇచ్చాడు. మీరు ఆలోచించండి. కానీ ఇక్కడ యోనా అలా ఆలోచించట్లా. వాళ్ళకి దుర్గతి కలగాలి, ఇప్పుడు నేను వెళ్ళి చెప్తే వాళ్ళు మారు మనసు పొందుతారు కాబట్టి నేను వెళ్ళకూడదు అని చెప్పేసి ఏం చేస్తాను, తర్షీష్ వెళ్ళి వాడెక్కుతున్నాడు. చూడండి ఆలోచన అంటే ఏంటి? ఒక మనిషి మారు మనసు పొందడం ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారంటే వాడికి దేవుని గురించి చెప్పరు. నీవు ఎవరి గురించి అయితే చెప్పట్లేదు అంటే నువ్వు అతని యొక్క క్షేమం కోరట్లేదు, అంతే. అతను మారు మనసు కోరట్లా, అందుకనే నువ్వు చెప్పట్లేదంటే నువ్వు ఇంకొక ఆలోచన ప్రకారం వెళ్తున్నావు. తర్షీషు వాడు ఎక్కినట్టుగా ప్రయాణం చేస్తున్నావు. అంటే చూడండి, దేవుని ఆలోచనలో మనం లేకపోతే ఆయన ఒకలాగా ఆలోచిస్తే నువ్వు ఒకలాగా ఆలోచిస్తావు. యోనా ఏమో దేవుడేమో ఒకలాగా ఆలోచిస్తుంటే ఇదిగో యోనా ఏమో ఇంకొకలాగా ఆలోచిస్తున్నాడు. అంటే డైరెక్షన్స్ మారిపోయినాయి. ఆయన డైరెక్షన్ లో వెళ్ళట్లా, యోనా వేరే డైరెక్షన్ లో వెళ్తున్నాడు. మీరు ఆలోచించండి. ఈరోజు నువ్వు ప్రకటించే వ్యక్తిగా నువ్వు ఉండగలగాలి. నేను ప్రకటించమని చెప్తున్నాడు. ఎందుకంటే నీ కుటుంబం ఆశీర్వదింపబడాలంటే నీ కుటుంబానికి మారు మనసు కావాలి, నీ భర్తకి మారు మనసు కావాలి, నీ బిడ్డలకు మారు మనసు కావాలి. వాళ్ళు ఆశీర్వదింపబడాలని నువ్వు కోరుకున్నట్లయితే వాళ్ళకి మారు మనసు రావాలి. వాళ్ళకి మారు మనసు రావాలంటే ఇదిగో దేవుని మాట నీ దగ్గరకు వస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు దేవుడి మాట లేదు, అప్పుడప్పుడు వచ్చేది. కానీ ఇప్పుడు ప్రతిరోజు దేవుని మాట నీ దగ్గరకు వస్తుంది. ఆ మాట తీసుకెళ్ళాలి చెప్పడానికి నీకేంటి నొప్పి? ఏమండి, చదివిన మాట చెప్పడానికి ఏంటి నీ భర్తకి? విన్న మాట చెప్పడానికి ఏంటి ప్రాబ్లం? ఆలోచన చేయాలి. చెప్పడం నీ పని, కార్యం చేసేది ఆయన. హల్లెలూయా. నువ్వు నేను బలవంతంగా మార్చలేం ఏ మనిషిని కూడా. చాలా మంది తెలియని అమాయక ప్రజలు అనుకుంటారు మతం మారుస్తున్నారు. ఇదే సౌండ్
ఏ వ్యక్తి ఏ మనిషిని బలవంతంగా ఇంకొక మతంలో తీసుకురాగలుగుతాడా? తీసుకురాలేడే. ఏ మనిషి ఇంకొక ఏ వ్యక్తిని మార్చలేడు. ఎవరి తరం కాదు అది. ఎందుకంటే ఒక మనిషి మారడం అనేది తన హృదయానికి సంబంధించింది. ఎందుకంటే నీకు నువ్వుగా ఏ వ్యక్తి తనకు తానుగా మారలేడు, ఇంకొక వ్యక్తి కూడా ఆ వ్యక్తిని మార్చలేడు. ఆ వ్యక్తి ఎందుకంటే ఒక వ్యక్తి చెడు మార్గం అయితే ఊరికినే వచ్చేస్తుంది, కానీ ఒక మంచి మార్గంలో రావాలంటే చాలా కష్టం. కాబట్టి ఎవరైనా ఇష్టపడితేనే నీవు ఎంచుకొని రాగలిగేదే తప్ప ఎవరు ఇంకొక వ్యక్తిని ఇంకొక మతంలోకి లేకపోతే ఇంకొక మార్గంలోకి నడిపించలేరు. కానీ యేసుక్రీస్తు మతం కాదు కదా, యేసుక్రీస్తు మార్గం. అందుకని నువ్వు ఇంకొక మార్గంలోకి ఒక వ్యక్తిని నడిపించడం నీ వల్ల కాదు. అది ఆ వ్యక్తి ఇష్టపూర్వకంగా వస్తేనే రాగలుగుతాడు. చూడండి, యేసు ప్రభువు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన గురించి యోహాన్ గారు పత్రికలో ఏం రాయబడింది తెలుసా? 1వ అధ్యాయం 12వ వచనంలో, ఎందరూ ఆయన అంగీకరించుదురో వారందరూ ఆయన కుమారులు అవుతారంట. అంటే దేవుని వాక్యం వస్తుంది, కానీ అంగీకరించాలి. అంగీకరించకపోతే నువ్వు ఆయన మార్గంలోకి ఎలా వస్తావు? చెప్పినంత మాత్రాన్ని వచ్చేస్తారా? రారు. కానీ అంగీకరించాలి వాడు. కానీ నీ పని ఏంటి? చెప్పడం నీ పని. యేసుప్రభువు వారు ఏం చెప్పాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటన. చెప్పడం నీ పని అంతే. నువ్వు చెప్పాలి. వాళ్ళు వినకపోయి నువ్వు చెప్పడం నీ పని ఏంటి? దేవుడు ఎవరికైతే చెప్పమంటున్నా నువ్వు చెప్పు అంతే. తర్వాత సంగతి నువ్వు పక్కన పెట్టే. విత్తనం వేయడం నీ పని, అర్థమైందా? నీళ్లు పోయడం నీ పని, కానీ దాన్ని వృద్ధి కలగజేసేది దేవుడు. విత్తనం వేయాలి, నీళ్లు పోయాలి, కానీ వృద్ధి నువ్వు చేయలేవు. ఒక మొక్కను విత్తనం వేసిన నీళ్లు పోతావు, మొక్క వస్తుందా రాదా అనేది నీకు తెలియదు. అది వచ్చిందాక తెలుస్తుంది మొక్క వచ్చిందిరా అని. వచ్చింది అది పెద్దదవ్వాలిగా. పెద్దదైన తర్వాత అది ఫలించాలిగా. అది నీ వల్ల ఏం కాదు. నువ్వు నీళ్లు పోసినంత మాత్రాన అది పెద్దదైపోయిందా? నువ్వు నీళ్లు పోసినంత మాత్రం, దానికి ఎరువేసినంత మాత్రాన అది ఫలిస్తుందా? ఫలించదు. దాన్ని ఎవరు కలగజేయాలంట? వృద్ధి దేవుడు కలగజేయాలి. హల్లెలూయా. అందుకని దేవుని వాక్యమైన విత్తనం చల్లడం నీ పని నీ ఇంట్లో, కానీ దాని యొక్క వృద్ధిని కలగజేసేది దేవుడి పని. నీ పని నువ్వు చేయి, ఆయన పని ఆయన చేస్తాడు. మరి నీకు అప్పచెప్పిన పని నువ్వు చేయకపోతే ఆయన పని అలా చేస్తాడు ఆయన. ఎందుకంటే నీ కుటుంబం ఆశీర్వదింపబడాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకోసం నీ కుటుంబానికి మారు మనసు కావాలి. నీ కుటుంబానికి మారు మనసు కావాలంటే నువ్వేం చేయాలంట? ప్రకటించాలి. ఆయన ఏమైతే మాట్లాడాడో అది ప్రకటించడమే. నువ్వు చెప్పట్లేదంటే నీ డైరెక్షన్ వేరేగా ఉంది. నువ్వు ఇంకో దారిలో వెళ్తున్నావు. ఏంటి దారి? నాకెందుకులే, పోతే పోయాడు, పోతే పోయింది, వస్తే వచ్చాడు, మారుమోసు పొందితే పొందింది, రక్షింపబడితే పడ్డాడు, ఎన్నిసార్లు చెప్తాను నేను అని అనుకోవచ్చు మనం. కానీ అలా చేయకూడదు. నువ్వు చేయాల్సిన పని అంటే ప్రకటించడం నీ పని. సరే, మరి మారు మనసు ప్రకటించినా కూడా మార్పు ప్రకటించాలి. రెండోది ఏం చేయాలి తెలుసా? ప్రార్థించాలి. మారు మనసు కోసం ప్రకటించాలి. రెండోది ఏం చేయాలి? ప్రార్థించాలి. ప్రకటిస్తే సరిపోదు కాబట్టి రెండోది ఏం చేయాలన్నాడు? ప్రార్థించాలి. చూడండి ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2 నుంచి 4 వరకు చదువుదాం ఒకసారి. మొదటి నుంచి చదవమ్మా. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటి కంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిది, మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలని ఇచ్చయించుచున్నాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు ఏం కోరుకున్నాడంట? అందరూ కూడా ఏమవ్వాలంట? మారు మనసు పొందాలని కోరుకున్నాడు.
అందుకే ఏం చేయమంటున్నాడు? వాళ్ళ కోసం అంట ప్రార్థన చేయాలంట. మారు మనసు పొందాలంటే అధికారులైనా, రాజులైనా, యాజకులైనా, ప్రభుత్వాలైనా, ఎవరైనా సరే మారు మనసు పొందాలంటే నువ్వు ఏం చేయాలి? ప్రకటించాలి, 2 ప్రార్థించాలి. 1 ప్రకటించాలి, 2 ఏం చేయాలంట? ప్రార్థించాలి. ప్రార్థిస్తే ఎలాంటి కఠినమైన వ్యక్తి అయినా మార్చబడతాడు. ప్రార్థిస్తే ఇప్పుడు ఎవరైనా ఒకవేళ నీ కుటుంబ సభ్యులకు ఒకసారి చెప్పడం నీకు కష్టం అవుతుంది, చెప్పే అవకాశం ఇవ్వకపోవచ్చు, వాళ్ళు చెప్పడానికి వినడానికి ఇష్టపడకపోవచ్చు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళు చెప్పడానికి మార్గం తెరుస్తాడు ఆయన. నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళ కోసం చెప్పడానికి ఏం చేస్తాడు? మార్గం తెరుస్తాడు. చూడండి, ఒకసారి దేవుడు ఒక భార్య భర్తలిద్దరికి ఒక గ్రామం వెళ్ళమన్నాడు. అదంతా కూడా అడవి ప్రాంతం. ఆ ప్రాంతం అంతా అడవి ప్రాంతం. మరి అదంతా కూడా ఫారెస్ట్ ఏరియా, ఏజెన్సీ ఏరియా. దేవుడు చెప్పాడు, మీరు ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్పాలి. వీళ్ళు ఏంటంటే అక్కడక్కడ ఇలాంటి ఏజెన్సీల్లో వీళ్ళు మెడికల్ క్యాంపులు పెట్టి వాళ్ళకి మందులు ఇచ్చి వాళ్ళకి సువార్త చెప్తారు. సరే, వీళ్ళు ఆ యొక్క చింతపల్లి అడవులు అక్కడికి వెళ్ళారనమాట. అక్కడికి వెళ్తే వీళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళు వెళ్ళేపాటికి పొద్దుపోయేవాటికి వీళ్ళు ఆ యొక్క ఊరికి, ఈ ఊర్లోకి వచ్చారో లేదో, ఆ యొక్క పొలిమేరకు వచ్చారో లేదు, ఇంకా ఊరు లోపలికి కూడా వెళ్ళా, పొలిమేరకు వచ్చారు లేదో వెంటనే ఆ యొక్క పెద్దలు ఏం చేస్తారు, ఆ ఊరి పెద్దలు ఆపేస్తారు, లోపల రాబాకండి మీరు లోపలికి అన్నా. అయ్యా, మేము మందులు ఇచ్చి వెళ్ళిపోతాం, అస్సలు సమస్యలు మీరు లోపలికి రావడానికి వీల్లేదు, మేము అంగీకరించం అన్నారు. చీకటి అయిపోయింది కదా, చీకటి అయిపోయింది, ఈ రాత్రి ఇక్కడ ఉండేసి మేము పొద్దున వెళ్ళిపోతాం, కుదరదు, అసలు లోపలికి రావడానికి వీల్లేదు. మీరు లోపల ఉండాలనుకున్నారు, మీరు పొద్దున కల్లా శవాలు అయిపోతారు, మీ ఇష్టం. లోపలికి వస్తే మీరు చచ్చిపోతారు, దానికి ఇష్టమైతే లోపలికి రండి అంటే. ఇప్పుడు వీళ్ళిద్దరు ఆలోచించారు, భార్య భర్తలు, దేవుడు మనల్ని ఇక్కడ రమ్మన్నాడు కదా, ఇక్కడ చూస్తే ఇలాంటి ఆటంకం వచ్చింది, వీళ్ళకి ప్రకటించాలి సువార్త అని చెప్పాడు, కానీ వీళ్ళేమో లోపలికి రండి, ఏం చేయాలని. సరే అన్నారు వాళ్ళు. సరేనయ్యా, మా దేవుడు మమ్మల్ని ఇక్కడ పంపించాడు కాబట్టి మా దేవుడిని మేము అడుగుతాం, ఆయన వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం అన్నాను. సరే, అలా అదే రోడ్డు మీద మాకు నుంచి ప్రార్థన చేస్తున్నారు. ప్రభా, మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు కదా, మరి ఏం చేయమంటావు? వెళ్ళమంటావా, మళ్ళీ తిరిగి వెళ్ళిపోమంటావా అంటే దేవుడు అన్నాడు, మీరు లోపలికి వెళ్ళండి అన్నాడు. లోపలికి వెళ్తే చచ్చిపోతాం. సరే, దేవుడు వెళ్ళమన్నాడుగా, సరే ప్రభా లోపలికి వెళ్తాం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరే, నిర్ణయించుకున్నారు, చెప్పారు వాళ్ళకి, అయ్యా మేము లోపలికి వస్తాం, మీరు ఆలోచించుకోండి, లోపలికి వస్తే చచ్చిపోతారు మీరు. అయినా పర్లా లోపలికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి ఆ ఊర్లో వాళ్ళ మధ్యలో ఒక పెద్ద పాక ఉంది. ఎవరు వచ్చినా ఆ పాకలో పెడతారనమాట. సరే, వీళ్ళిద్దరిని ఆ పాకలో ఉండండి అని చెప్పారు. పర్వాలేదు, మంచి పాక ఇచ్చారు మనకి. అసలు మనల్ని ఎక్కడైనా వసారులు ఎక్కడైనా లేకపోతే రోడ్డు మీద ఎక్కడైనా దుప్పటేసి పడుకోమంటారేమో అనుకున్నాం, కానీ చక్కగా పాక ఇచ్చారు అనుకున్నారు. సరే, ఆ పాకలోకి వెళ్ళారు వీళ్ళిద్దరు భార్య భర్తలు. వాళ్ళు ఆ పాకలోకి వెళ్ళి రాత్రి అంతా ప్రార్థన చేస్తారు. ప్రభా, మరి నువ్వు నన్ను మమ్మల్ని ఇక్కడ పంపించావు, వీళ్ళేమో ఇక్కడికి రానిలేదు, మరి మేము వచ్చిన పని వృధా అయిపోతున్నా ప్రభా, నువ్వు ఇక్కడ కార్యం చెయ్యాలి అని రాత్రంతా అదే పాకలో ఉండి ప్రార్థన చేస్తానే ఉన్నారు. తెల్లారేపాటికి అది ఊరి జనాలందరూ ఆ పాక చుట్టేశారు. ఏంటి వీళ్ళు ఊరి జనాలు వచ్చారని కాబట్టి చెప్పేసి వీళ్ళు పాకలోంచి బయటకు వస్తే అందరూ ఆ చుట్టూరు ఉండిపోయి, అయ్యా మేము సూర్యుడు రాగానే వెలుగు రాగానే వెళ్ళిపోతాం అని చెప్పాం కదా, మరి ఇంతలోనే వచ్చారేంటంటే ఆవిడ అన్నారు, అసలు ఈ రాత్రి మీరు ఎలా బ్రతికేరు అంటారు. ఏమైంది? ఇదిగో మీకు తెలియని విషయం ఒకటి ఉంది, మేము ఎందుకు మీ పాక ఇచ్చామంటే మీరు లోపలికి చచ్చిపోతారని చెప్పామంటే, మీరు ఎందుకంటే ఇక్కడ మాకు కుల కట్టడం ఉంది, కట్టుబాటు ఒకటి ఉంది. ఎవరైనా సరే వ్యతిరేకులు ఎవరైనా సరే ఈ యొక్క గ్రామానికి వ్యతిరేకంగా ఉన్నా సరే, గ్రామానికి ఇష్టం లేని పని చేసినా సరే, వాళ్ళందరినీ తీసుకొచ్చి పాకలోనే పెడతాం. ఈ పాకలో ఉన్నప్పుడు మా దేవత ఏం చేస్తుంది, వాళ్ళకి శిక్ష విధిస్తుంది. వాళ్ళు రాత్రికి రాత్రి రక్తం వచ్చి చచ్చిపోతారు.
కానీ మీరు బ్రతికేరంటే మా దేవత కన్నా గొప్పని దేవుడు. స్తోత్రం చెప్పండి. అప్పుడు అంటున్నారు వాళ్ళు, అయ్యా ఆ దేవుడి గురించి మాకు చెప్పండి. మా దేవత కన్నా గొప్ప దేవుడు అంటున్నారు కదా, ఆ దేవుడి గురించి మాకు చెప్పండి అంటే వాళ్ళు మందులు ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు ఆ రోజు ప్రార్థనా కూడికి పెట్టారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు ఆలోచన చేయండి, ఆ గ్రామం మార్చబడింది. ప్రార్థనకి అసాధ్యమైంది ఏది లేదు. నీ భర్త మొండోడా, నువ్వు ప్రార్థన చేయి. నీ భార్య లేకపోతే నీ పిల్లల మాట వింటలేదా, ప్రార్థనే. ప్రార్థన చేస్తే ప్రతి ఒక్కరికి కృప చూపుడులో ఐశ్వర్యవంతుడు అన్నాడు ఆయన. అందుకే పౌలు ఎఫెసీ పట్టణం చాలా భయంకరమైన పట్టణం అది. ఆ పట్టణాన్ని కదిలించాడు పౌలు. దానికి కారణం చెప్పమంటారా? 3 సంవత్సరాలు ఆ పట్టణం కోసం కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. ఈరోజు నీ భర్త కోసం, నీ బిడ్డల కోసం నువ్వు కన్నీరు గారుస్తున్నావా? ప్రార్థించకపోతే పని ఏం జరగదు అక్కడ. నువ్వు ఎంత ప్రార్థిస్తే దేవుడు చేస్తాడు, కానీ మనం చేయలేము. ఎందుకంటే బైబిల్లో ఏముందో తెలుసండి, పోరాడేది మనం కాదు, ఆయన పోరాడతాడు మన పక్షాన. మన పక్షాన ఆయన పోరాడతాడండి. అందుకు నువ్వు చేయాల్సింది ప్రార్థన మాత్రమే చెయ్యి, దేవుడు తన కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. ఈ రోజు అవ్వకపోవచ్చు. చూడండి, చిన్న ఒక సందర్భం, దానియేలు గ్రంథంలో ఒక సందర్భం చెప్తాను. తీబాకండి, సందర్భం చెప్తా. దానియేలు ఇర్మియా గ్రంథం చదువుతున్నాడు. ఇర్మియా గ్రంథం చదువుతుంటే దానియేలుకి ఏం తెలిసిందంటే 70 సంవత్సరాలు చెరకాలు ముగించబడింది కాబట్టి మనం ఏం చేస్తామంటే మళ్ళీ మన ప్రాంతానికి వెళ్ళిపోతాం. ఈ రాజు మనల్ని ఏం చేయాలి? ఈ గ్రామం నుంచి మనల్ని పంపించాలి, ఈ దేశం నుంచి మన దేశాన్ని పంపించాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం మందిరం కట్టుకోవాలి, మన యొక్క పడిపోయిన మన ప్రాకారాలు కట్టుకోవాలి. కాబట్టి దానికి ఈ రాజు, కోరేష్ రాజు మనకు పర్మిషన్ ఇవ్వాలి. దేవుడు ఆ కార్యం చేయాలని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తే 3 సంవత్సరాలు అయిపోయింది. కోరేషే మాత్రం కూడా కదలట్లేదు, వెళ్ళమని చెప్పట్లా. ఆల్రెడీ ఇతనికి మొదటి సంవత్సరంలోనే దేవుడు ఇతని ఇర్మియా గ్రంథంలో చదువుతున్నప్పుడు 70 సంవత్సరాల కాలం ముగించబడుతుంది, మీరు ఈ ప్రాంతం విడిచిపెట్టి వెళ్ళిపోతారయ్యా మీ సొంత దేశానికి. ఇప్పుడు వరకు మీరు చెరలో ఉన్నారు, చెరకాలు ముగించబడి వెళ్ళిపోతారు అని చెప్తే 3 సంవత్సరాలు అయినా సరే ఎంత దేవుడు కార్యం జరగట్లా అని చెప్పేసి 3 వారాలు మళ్ళీ ఏడుస్తూ ప్రార్థన చేస్తాడు. అప్పుడు గాబ్రియల్ దేవతతో వస్తాడు. వచ్చి ఏమంటాడు తెలుసా? నీ ప్రార్థన నాకు అర్థమైంది, ఇదిగో మేము దాని గురించి పోరాటం చేస్తున్నాం. హల్లెలూయా. నీ ప్రార్థన మాకు అర్థమైంది. ఏంటి? ఈ ప్రాంతం నుంచి మిమ్మల్ని విడిపించి అక్కడ తీసుకెళ్లాలనే పోరాటం. అయితే ఏంటో తెలుసా? ఈ కోరేష్ వెనకాల ఎవరున్నాడంటే అదిగో అపవాది దూత ఉన్నాడు. ఆ కోరేష్ ని ఎవరు పట్టుకున్నారంటే సాతాను దూత పట్టుకున్నాడు. మరి వాడిని గెలవాలంటే నా శక్తి సరిపోట్లా. అందుకే నేను ఎవరు సహాయం కోరుతున్నాను తెలుసా? మిఖాయేలు సహాయం కోరి వాటి యుద్ధం చేస్తున్నానని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే అర్థం ఏంటి? ఒక దేవుడు నీ జీవితంలో కార్యం జరగడానికి ఆలస్యం అవుతుందంటే నీకు తెలియకుండానే నువ్వు ప్రార్థన చేస్తావు. దేవుడు నా భర్తను మార్చు, నా బిడ్డలు మార్చండు, వాళ్ళు వెంటనే మారట్లా. అక్కడ ఏం జరుగుతుందంటే నీకు తెలియకుండానే సాతాను దూతతో దేవుని దూతలు యుద్ధం చేస్తూ ఉంటారు. ఆ యుద్ధం అనేది జరగాలి. దేవుని దూతలకు జయం వచ్చిన తర్వాత అప్పుడు నీకు జయం వస్తుంది. హల్లెలూయా. అప్పుడు దాకా నువ్వు ఓపిక పెట్టి ప్రార్థన చేయాల్సిందే. ప్రార్థన వెంటనే జరగదు, కానీ నీకు ఓపిక కావాలి. ఓపికతో నువ్వు ప్రార్థన చేయగలగాలి. కాబట్టి ఈరోజు వాక్యం ఇచ్చిన మీరు ఆలోచించండి. ప్రార్థన పరిస్థితులు మార్చింది. 3వదిగా చూడండి, మారు మనసు అనేది దేవుడు ఆలోచన. ప్రజలందరూ మారు మనసు పొందాలని, అందుకే మారు మనసు పొందాలంటే నువ్వు ప్రకటన చేయాలి. 2వది మారు మనసు పొందాలంటే ప్రార్థన చేయాలి. 3వది మారు మనసు పొందాలంటే ప్రతి విషయంలోనంట కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఏం చెల్లించాలి? దేవుని స్తుతించాలి. అంతే. నువ్వు ప్రభువుని స్తుతించాలి. నీ భర్త గురించి ప్రభువుని స్తుతించాలి. నీ బిడ్డలను బట్టి ప్రభువుని స్తుతించాలి. నాకు ఇలాంటి భర్త ఇచ్చావు నీకు వందనాలు, ఇలాంటి భార్యనిచ్చావు నీకు వందనాలు. ఇలాంటి బిడ్డ వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే దేవుని స్తుతించాలి. మనం వాళ్ళ గురించి మనం ఏమాత్రం వాళ్ళని ఎప్పుడు కూడా మన నోటమ్మట ఏ మాటలు పాడలేదు, చెడ్డ మాటలు పలకూడదు. ఎందుకంటే వాళ్ళ గురించి మనం పాడవకూడదండి.
నోటి మాటతో మన మాటలు చెడిపోకూడదు. దేవుడు పరిశుద్ధుడు కదా. దేవుడు పరిశుద్ధుడైతే నువ్వెందుకు చెడిపోవాలి? ఆలోచించు. అందుకే నువ్వు చేయాల్సిన పని అంటే ప్రభువుని స్తుతించడమే. ఏం చేయడం అంట? ప్రభువుని స్తుతించాలి. అందుకే అన్నాడు, ప్రతి తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ఏమన్నాడంటే, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుని చిత్తం అంట. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించట ఎవరి చిత్తం అంట? దేవుని చిత్తం. అంతే. కాబట్టి నీ భర్త గురించి నువ్వు దేవుని స్తుతించాలి. నీ బిడ్డలను బట్టి దేవుని స్తుతించాలి. ఏమని? ప్రభా, వాళ్ళకి నువ్వు మారు మనసు ఇస్తున్నావు, స్తోత్రం. ముందుగానే చెప్పాలి. వాళ్ళని రక్షిస్తున్నావు, నీకు స్తోత్రం నాయన. నాయన నా భర్తను రక్షిస్తున్నావు, స్తోత్రాలు ప్రభా అని ముందుగానే నువ్వు దేవుడు చేయబోయే కార్యాన్ని బట్టి ప్రభుని ఏం చేయాలంట? స్తుతి చెల్లించాలి. అంతే. అదే దేవుని చిత్తం, అదే దేవుని ఆలోచన. కాబట్టి ఈరోజు వాక్యం వింటుంది, మీరు ఆలోచన చేయాలి. ప్రభువుని స్తుతించగలిగే వారిగా ఉండాలి. ఎందుకంటే నీ కుటుంబానికి క్షేమస్థితి కలగజేసేది ఆయన. నీ కుటుంబానికి క్షేమస్థితి కలగజేసేది ఆయన. అందుకే ప్రభువుని స్తుతించాలి. అందుకే ప్రభువుని గణపరచాలి. మనం ఖచ్చితంగా నీకు ఒక విశ్వాసంతో ప్రభువుని స్తుతించాలి. ప్రభు, నా భర్తను మారుస్తున్నావు, నా బిడ్డలను మారుస్తున్నావు, నీకు స్తోత్రాలయ్యా అని చెప్పేసి ప్రభువుని నువ్వు స్తుతించగలిగాలి. 4వదిగా ఏంటో తెలుసా? పరిశుద్ధత కలిగి ఉండాలి. అంటే వాళ్ళు మారు మనసు కోసం నీకు పరిశుద్ధత ఉండాలంట. వాళ్ళు మారు మనసు కోసం ఎవరికి పరిశుద్ధత ఉండాలి? మనకు పరిశుద్ధత ఉండాలి. ఎందుకని? చూడండి ఒకసారి బైబిల్ గ్రంథంలో ఏం చెప్తుందో. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1 పేతురు 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. అటువలే స్త్రీలారా మీరు చూడు, జాగ్రత్తగా వినాలి మాట. మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును అని రాయబడింది. మీకు అర్థమైంది ఈ మాట? ఏమన్నాడు తెలుసా? మీరేం చేయాలంట? పవిత్ర ప్రవర్తన అని రాయబడింది అక్కడ. ఏ ప్రవర్తన అంటున్నాడు? పవిత్ర ప్రవర్తన. భర్తని మెప్పించడం కోసం భార్య ఎన్ని డ్రామాలైనా ఆడవచ్చు. కానీ మనం ఎన్ని డ్రామాలు ఆడినా నీ భర్తను ఎవరు మెప్పించలేరు. భర్తకి మారు మనసు రాదు. పై వచనాలు ఏముందో తెలుసా అండి? అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులు లోబడి ఉండి అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే, అంటే నీ భర్త అవిధేయుడైతే, వారు భయముతో కూడిన, చూడండి, భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి, ఏం చూస్తాడంటే నీ భర్త? పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. అంటే అర్థం ఏంటి? నీ భర్త మారు మనసులో తీసుకురాగలుగుతావు. ఎవరు నడవడి అంటున్నాడు? భార్య నడవడి అన్నాడు. మరి మనం ఎందుకంటే మన సహజంగా భార్య భర్త యొక్క అనుగుణంగా ఉండాలని, ఎందుకంటే మరి భర్త దారి తప్పకూడదని చెప్పేసి భర్త దగ్గర భార్య చాలా అలంకరణగా ఉండొచ్చు. అందుకని ఇక్కడ ఏమని రాయబడింది? అక్కడ ఏమన్నా జడలు అదుకున్నటయు, బంగారు నగలు పెట్టుకున్నటయు, వస్త్రములు ధరించుకున్నటయు, వెలుపలి అలంకారము మీకు అలంకారముగా ఉండగా. అంటే నువ్వు భర్తని మెప్పించడానికి, లేకపోతే భర్తని తప్పిపోకుండా ఉండాలని, జారిపోకూడదు అని చెప్పేసి నువ్వు ఎంతో అలంకరణగా తయారైనా ఆయన మారడం. మరి ఎలా మారతాడు? చదవండి. సాధువైనటియు మృదువైనటియు గుణమైన అక్షయ అలంకారము గల, చూడండి, సాధువైనటియు మృదువైనటియు గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం అంట. ఏ స్వభావం అంట? హృదయమైన అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండాలి. అలంకారం ఇప్పుడు దేనికి? నువ్వు మంచి ఎప్పటికప్పుడు కొత్త బట్టలు ధరించినంత మాత్రాన్ని మారు మనసు పొందడు.
లేకపోతే నువ్వు నగలు పెట్టుకున్నంత మాత్రాన, లేకపోతే రకరకాల వెరైటీ నీ భర్తకి ఇష్టమైన జడలు అల్లుకోవడం ద్వారా ఏం మారు మనసు పొందడంటే ఆయన మారు మనసు ఎలా వస్తానికి? నువ్వు వేసుకునే డ్రెస్సింగ్ని బట్టి కానీ, నువ్వు పెట్టుకునే ఆ ఆభరణాలు బట్టి కానీ, నీ యొక్క హెయిర్ స్టైల్ బట్టి మారు మనసు రాదు నీ భర్తకి. దేని బట్టి వస్తుందో తెలుసా? అదిగో నీ హృదయాన్ని బట్టి వస్తుందంట. హల్లెలూయా. సాధువుగాను ఉండాలంట, మృదువుగా ఉండాలంట. ఎవరి దగ్గర? భర్త దగ్గర. ఎందుకని? భర్త కొంచెం ఎక్కువ కోపిష్టి. భర్త ఎప్పుడే కొంచెం కోపిష్టి. మరి కోపిష్టి దగ్గర నువ్వు కూడా కోపిష్టి అయ్యావనుకో ఏమైంది? ఒక సామెత అంటారు మామూలుగా మనం అనుకుంటే, అంట జోగి రాసుకుంటే కోపిష్టోడు కలిసాడు అనుకో ఏమైంది? అది ప్రళయం అయింది అంతే తప్ప అది శాంతి అయిద్దా? అవదో. అందుకనే బైబిల్ ఏముంది? సామెతల గ్రంథం 15లో ఏముందంటే, మృదువైన మాట క్రోధాన్ని మార్చును, క్రోధాన్ని చల్లార్చును, నొప్పించు మాట కోపాన్ని రేపుద్దంట. కాబట్టి నీ భర్తకి మారు మనసు ఎప్పుడు వస్తుందంటే, భర్త ఎంత కోపంగా ఉన్నా నువ్వు చక్కగా మృదువుగా మాట్లాడాలి. చక్కగా ఎలా మాట్లాడాలంట? మృదువుగా మాట్లాడాలి. నువ్వు మాట తీరులోనే మనం సరిగ్గా లేకపోతే మారు మనసు ఎలా వస్తుంది? రాదు. అందుకే పై వచనాల్లోనే ఉన్నాడు, నువ్వు నీ స్త్రీలారా మీ సొంత పురుషులు లోబడి ఉండండి. లోబడ్డం అంటే ఎక్కడ ఏమని రాయబడి తెలుసండి? మాట తీరులో కూడా లోబడి ఉండాలంట. అందుకనే చూడండి, అటువలే ఏమన్నా పూర్వం అంట, చూద్దాం ఏమన్నా, అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండడం చేత తమ్మును తామును అలంకరించుకున్నారు. అంటే పూర్వం ఎవరో ఆదిలో ఉండ భక్తి కలిగిన స్త్రీలు వాళ్ళ భర్తలకు లోబడి ఉండడం వల్ల అలంకరించుకున్నాడు. అంటే ఏం అలంకరించుకున్నారు? హృదయాన్ని. అంతరంగిక అలంకరణ ఉంది వాళ్ళకి. అంటే ఏం చేశారు వాళ్ళు? అందుకే ఒక ఆవిడ గారి గురించి రాశారు. ఎవరు ఆవిడ అంటే? శారమ్మ గారు. శారమ్మ గారి గురించి ఏం రాయబడిందో తెలుసా? శారమ్మ గారి గురించి ఏమో చూడండి, ఈ ప్రకారము శారా అబ్రహామును యజమానుడా అని పిలుచుచు. ఏంటి పిలుస్తుందంట? సార్ ఏమండి అని పిలుస్తుంది, యజమానుడా అని పిలుస్తుందంట. మీరు ఆలోచించండి. అంటే ఆ పిలుపు ఎలా ఉందో తెలుసా? అతనికి గౌరవాన్ని ఇచ్చేటట్టుగా ఉంది. కానీ నువ్వు ఒకవేళ నువ్వు పేరు పెట్టి రామారావు ఆ రాజా ఇట్రా అంటే అది గౌరవమా? ఇప్పుడు చూడండి, చాలా మంది ఇప్పుడు ట్రెండ్ ఏమైపోయింది? కొత్తగా పెళ్ళిన భార్య భర్తలు పలకరిస్తే పేరు పెట్టి పిలుచుకున్నారు. ఆయన పిలిచాడంటే పక్కన పెట్టండి, ఏం కూడా ఏం చేస్తుంది? ఏ కిషోర్, నీకు అర్థమవుతుందా? నీ భర్తకి నువ్వు విలువ ఇవ్వకపోతే ఇంకా ఆయనకి ఎవరు ఇస్తారు విలువ? ఎందుకు? బైబిల్లో ఉంది తెలుసా, నీ భర్త అంట నీకెవరు తెలుసా? కిరీటం అని రాయబడి. నీ భర్తని నీకెవరు? కిరీటం. కాబట్టి విధేయత ఎలా వస్తుంది? నువ్వు ఏమండి అని పిలిస్తే, లేకపోతే గౌరవంగా ఆయన పిలిస్తే ఆ పిలుపులోనే విధేయత చూస్తున్నాడు ఆయన. మీరు ఆలోచన చేయండి, అర్థం చేసుకోవాలి. ఒకసారి ఒక సినిమా హీరో, ఆయన చాలా అందగాడు. ఆయన కాలేజీలో చదువుకునే టైంలో ఎవరో ఆయనకి బైబిల్ ఇచ్చారు. బైబిల్ ఇస్తే ఈ బైబిల్ చదువుతున్నాడు. ఆయన అనుకున్నాడంట, నిజంగా క్రైస్తవులు ఈ బైబిల్లో ఉన్నట్టు కొట్టారా? ఆయన ఉడిదే అసలు ఎవరు పాటించగలరు? ఎంత నియమాలు, ఎంత నీతులు ఉన్నారు, ఈ పాటించాలంటే ఎవరి వాళ్ళు కాదు అనుకుని ఆ బైబిల్ పక్కన పెట్టాడంట. అసలు నిజంగా వీళ్ళు చెప్పింది కరెక్టేనా? ఈ బైబిల్ నిజమేనా అని చూద్దాం, అసలు నిజంగా ఈ క్రైస్తవులు ఈ బైబిల్ ప్రకారం ప్రార్థిస్తున్నారా లేదా చూద్దాం అని చెప్పేసి వాళ్ళ కాలేజీలో, ఈయన ఆ కాలేజీలో చాలా అందగాడు. ఈయనతో ఆడపిల్లలు ఏమనుకుంటారంటే, ఒక 10 నిమిషాలు మాకు అవకాశం ఉంది ఆయనతో కలిసి టీ తాగడానికి మేము స్పెండ్ చేస్తాం సమయం అనుకుంటారంట. అంతగా ఉంటాడు. అయితే ఒకరోజు ఏం చేశాడంటే, ఈయన పరీక్ష పెట్టాలనుకున్నాడుగా క్రైస్తవుల్ని. ఒక అమ్మాయిని పిలిచాడంట, ఈరోజు సాయంత్రం నాతో పాటు కాఫీకి వస్తావా అన్నాడు. వస్తామంటే అప్పుడు అమ్మందంట, వస్తానండి. మరి నువ్వు ఇంటికి వెళ్ళాలి కదా, నాతో పాటు కాఫీకి వస్తే టైం అయిపోతే మరి నువ్వు ఇంట్లో ఏం చెప్తావు? ఎక్స్ట్రా క్లాస్ ఉందని చెప్తాలే. నీతో 1 గంట కాఫీ తాగడం నాకు చాలా, ఈ అవకాశం మళ్ళీ నాకు రాదు. మీరు ఆలోచించండి. అప్పుడు అన్నాడు అతను, సరే ఇప్పుడు వదిలే, తర్వాత చెప్తానని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఏం ఆలోచించండి, ఈ అమ్మాయి ఒక క్రైస్తవురాలు, కానీ ఆ అమ్మాయి ఏం చెప్తుంది? ఇతనితో కాఫీకి వెళ్ళి ఇంట్లో ఏం చెప్పుద్దంట?
మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు అనుకున్నాడంట ఈ అమ్మాయి నిజమైన క్రైస్తవురాలు కాదు అంటే ఇలాంటప్పుడు ఈ బుక్ నాకెందుకు. అలాగే వాళ్ళ స్నేహితుడు కూడా ఉన్నాడు, వాడిని కూడా ఏం చేశాడంటే బైబిల్లో ఉంది నువ్వు ఒకసారి ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించాలంది కదా, అసలు నిజంగా వీడు చేస్తాడని వాళ్ళ ఫ్రెండ్ని కొట్టాడంట. కొడితే ఆడేం చేశాడు, వీడు కొట్టిన ఒక దెబ్బ కొట్టాడు 10 దెబ్బలు కొట్టాడు. ఇప్పుడు చూడండి ఇదేం క్రైస్తత్వం, ఇదేం బైబిల్ అని పక్కన పెట్టేశాడు, అయిపోయింది. కానీ తరచుగా ఇంకొక కళ వస్తుంది. ఆ కళలో ఒక అమ్మాయి కనబడుతుంది, మాటిగా అదే అమ్మాయి కనబడుతుంది, క్లియర్గా కనబడుతుంది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టుగా కనబడుతుంది. ఈ అమ్మాయిని ఎప్పుడు చూడాల, కానీ కళ్ళలోనే కనబడుతుంది. ఒకరోజు మార్కెట్కి వెళ్తే ఆ మార్కెట్లో కనబడింది అమ్మాయి. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారితో పాటు వచ్చింది. ఏ అమ్మాయి అనేది ఇతను కల్లో చూశాడు అదే అమ్మాయి మార్కెట్లో కనపడింది. షాక్ అయిపోయాడు. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అన్నాడు, ఏమండి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. వాళ్ళ నాన్నగారికి అర్థం కావట్లా, ఇతను ఎవరో నాకు తెలీదు, నా దగ్గరికి వచ్చి మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే. అప్పుడు చెప్పాడు, మీ అమ్మాయి నాకు కళ్ళు తరచుగా కనబడుతుందండి, అందుకే అడుగుతున్నాను. నేను చూడడానికి హైటు మంచి బలంగా అందగా అడుగుతాను, ఏంటి ఇతను ఎలా అడుగుతున్నాడు నా కూతుర్ని. సరే అని చెప్పేసి ఏం జరిగిందంటే ఆయన ఎవరు పాస్టర్ గారు. సరే ఇంటికి వెళ్ళాడు, ప్రార్థన, ప్రభా నా కూతుర్ని అతను ఎవరో మార్కెట్లో పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు, అసలు అతను ఎవరో నాకు తెలియదు. మరి ఏంటి ఇతనికేమో నా కూతురు తరచుగా కల్లో కనబడుతుందని చెప్తున్నాడు, అది నిజమా అబద్ధమా ఏంటి ప్రభా అని చాలా రోజులు ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు అంట, నువ్వు అతనికి ఇచ్చి పెళ్లి అన్నాడు. సరే ఇంకేం మాట్లాడలా, అతనికి అసలు యేసు ప్రభు అంటే గెట్టట్లా, కానీ దేవుడు చేయమన్నాడు చెప్పాడు కదా. సరే అతనికి ఇచ్చి పెళ్లి చేశారు, అయిపోయింది. పెళ్ళైన ఫస్ట్ రోజు మాట్లాడుకుంటారుగా. సరే ఆయన మాట్లాడిన మొట్టమొదటి మాట ఏంటి తెలుసా, ఇదిగో మీ క్రైస్తవులకు ఒక చెడ్డ బుద్ధి ఉంది, ఎవడైనా ఒకటి దొరికితే ముందు ఏం చెప్పేయాలి, వాళ్ళకి యేసుప్రభు గురించి చెప్పేయాలి కదా. దాంతో ఈ అమ్మాయి ఎవరో పాస్టర్ గారి కూతురు, నువ్వు నన్ను వదిలిపెట్టవు, కాబట్టి నువ్వు ఏ రోజు అయితే నాకు యేసుప్రభు గురించి చెప్తావో ఆ రోజు నీకు నాకు విడాకులు అన్నాడు. ఏ రోజైతే నువ్వు నాకు యేసుప్రభు గురించి చెప్తావో ఆ రోజు నీకు నాకు రాలొచ్చింది. సరే ఏమందంట, నేను ఏ రోజు మీకు యేసుప్రభు గురించి చెప్పనందంట, నేను ఏ రోజు మీకు యేసుప్రభు గురించి చెప్పనందంట. అయిపోయింది. ఇలా కొన్ని రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు ఈ అమ్మాయి షూకి ఆయన ఆఫీస్కి వెళ్ళాలి, లేచి కడుతుంది. కడుతుంటుంటే ఆమంటారు నిదానంగా, ఏమండి ఏంటి ఈరోజు సాయంత్రం మీరు పెందలాడారండి. ఎందుకంటే ఇదిగో మన ఊర్లోకి ఒక పాస్టర్ గారు పెద్ద ఆయన, మా నాన్నగారు ఆయన దగ్గర రక్షణ పొందారు, అక్కడ ఆయన వస్తున్నారండి ఆ మీటింగ్కి, నన్ను మీరు తీసుకెళ్ళాలన్నారు. అనగానే షూకి లేచి కడుతుంది కదా, ఆ బూట్ కాలతో కొడితే వెళ్ళి గోడ గుద్దుకోవడం పెదవి పగిలింది, తల పగిలింది, రక్తం వచ్చేస్తుంది. రక్తం వస్తే పెద్ద సౌండ్ వచ్చిందిగా, గబగబా వాళ్ళ అమ్మ డోర్ తీసుకురా, నువ్వు ఏమైందమ్మా అంది. ఆ అమ్మాయి రక్తం అలా తుడుచుకుని, ఏం లేదమ్మా గోడకు గుద్దుకున్నాను, నేను పడ్డాను, జారిపోయాను, అంతేగా నా భర్త ఇలా కొట్టాడని చెప్పలా, గోడకు గుద్దుకున్నామ్మా, తల తగిలింది, ఏం లేదు చిన్నదేలే అని చెప్పేసి గుడ్డ కట్టేసుకుంది. మళ్ళీ ఆ భర్తని కారు ఎక్కుతున్నాడు, కారు దగ్గరికి వెళ్ళి, ఏమండి సాయంత్రం పెందలాడ వస్తారుగా, అంతేగాని నువ్వు అలాంటోడు, నువ్వు ఎలాంటోడు, నన్ను ఎలా కొడతావా, నీ చేతులు పడిపో, నీ కాళ్ళు పడిపో, ఏం చెప్పించలా, చేసేది అదేగా. కానీ ఏమేమంటుంది చూడండి, మళ్ళీ మృదువుగా మాట్లాడు, సాయంత్రం పెందలాడ వస్తాయి. ఈ మాట ఎప్పుడైతే అందో ఈయన కారులో వెళ్తూ ఆలోచిస్తున్నాడు, నేను నా క్లాసులో నా కాలేజీలో నా ఫ్రెండ్స్ని టెస్ట్ చేశా, కానీ వాళ్ళు బైబిల్లో ఉన్న ప్రకారంగా జీవించట్లా, కానీ నా భార్యలో కనబడుతున్నాడు. వేసే హల్లెలూయా. వాక్యం అనేది నా భార్యలో కనబడుతుంది. నేను ఎంత కొట్టానే కానీ తన తల్లికి చెప్పలా, కానీ నాతో సమాధానంగానే ఉంది అని చెప్పి పెందలాడు వచ్చాడు, తన భార్యను మీటింగ్ తీసుకెళ్ళాడు. ఆ మీటింగ్లో కూర్చున్నాడు. అంతండి ప్రభు మీటింగ్లో మాట్లాడాడు. హల్లెలూయా. ప్రభు ఆ మీటింగ్లో మాట్లాడాడు. అది ఆయన దర్శించాడు. ఈరోజు అద్భుతమైన సేవ చేస్తున్నాడు. ఆ సేవ చేసేప్పుడు ఆయన ఇంటర్వ్యూ చేశారన్నమాట, మీరు అలాగ ప్రభు నమ్మారన్నప్పుడు చెప్పుకొచ్చారన్నమాట ఇవన్నీ. కాబట్టి ఆలోచన చేయండి, ఈరోజు వాక్యం ఉంటుంది. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా, పరిశుద్ధమైన జీవితం జీవిస్తే దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. అందుకని దేవుడు ఆలోచన చాలా గొప్పది నీ పట్ల.
దేవుడు ఎవరిని కూడా నశించడం ఇష్టం లేదు ఆయనకి. అందరూ మారు మనసు పొందాలనే. నిజమే, వాళ్ళు దుర్మార్గులే. చూడండి, నినివే పట్టణం గురించి ఏం రాయబడింది? వాళ్ళ దుర్గతి, వాళ్ళ యొక్క పాపం అంట దేవుడి దృష్టి ఘోరంగా ఉందన్నాడు అక్కడ. నిజమే, నీ భర్త చాలా ఘోరంగా ఉన్నాడు, నీ భార్య ఘోరంగా ఉంది, నీ పిల్లలు ఘోరంగా ఉన్నారు. అయినా సరే నువ్వు వాళ్ళని ప్రేమించాలి. ఎందుకో తెలుసా? ఆయన ప్రేమిస్తున్నాడుగా. నీకేంటి ప్రేమించడానికి ప్రాబ్లం? కాబట్టి నువ్వేం చేయాలి? వాళ్ళకి ప్రకటించాలి. నువ్వు ప్రకటించట్లేదంటే అతను మారు మనసు పొందడం నీకు ఇష్టం లేదని అర్థం అక్కడ. అప్పుడు నువ్వు ఒక దారిలో వెళ్తున్నావు, దేవుడు ఒక దారిలో వెళ్తున్నాడు. దేవుని ఆలోచన ఏంటి? నీ కుటుంబం ఆశీర్వదింపబడాలంటే నీ కుటుంబం మారు మనసు పొందాలి. అందుకోసం నువ్వు ప్రకటించాలి. నువ్వేదైతే వింటున్నావో, ఏదైతే చదువుతున్నావో ఆ వాక్యం చెప్పు నీ భర్తకి, లేదా నీ పిల్లలకి, నీ భార్యకి. లేదు ఇంకా వాళ్ళు మారు మనసు పొందట్లా, వాళ్ళ కోసం ప్రార్థన చెయ్యి, దేవుడి ద్వారా తెలుస్తాడు. లేదా నువ్వు దేవుని స్తుతించు. తర్వాత 4వది ఏమన్నాడు తెలుసా? నీ పరిశుద్ధ ప్రవర్తన నువ్వు కనపరచాలి. అప్పుడే ఖచ్చితంగా నీ కుటుంబం ఏమంటుంది? మారు మనసులోకి వచ్చింది. నీ కుటుంబం రక్షింపబడి దేవుడి నామాన్ని మహింపరుచుద్ది. అప్పుడే నీవు దేవునితో చివరి వరకు ఆయన ఆలోచన ప్రకారంగా నడవగలుగుతావు. స్తోత్రం చెప్పండి. నీ ఆలోచన ఆయన ఆలోచన వేరేగా ఉంటే నువ్వు ఒక దారిలో ఉంటావు, ఆయన ఆలోచనలు వేరేగా ఉంటాయి. అప్పుడు నీవు ఆయనతో ప్రయాణం చివరి వరకు చేయలేవు. అందుకే కాబట్టి ఈరోజు నువ్వు ఆయనతో ప్రయాణం చేయాలి చివరి వరకు. అంటే నీకు ఆయన ఆలోచన కావాలి. అందుకనే దేవుని ఆత్మ మనకు ఆలోచన ఇచ్చే ఆత్మ. ఆయన ఆత్మతో మనం నింపబడాలి. ప్రభువా, నీ ఆలోచన నేను తెలుసుకోగలగాలి. నా కుటుంబం పట్ల నీకున్న ఆలోచన నాకు తెలియచేయండి, ఆ ఆలోచన ప్రకారంగా నేను నడవాలయ్యా, నాకు సహాయం చేయండి అడిగితే దేవుడు తప్పకుండా ఆయన ఆలోచనల్ని నీకు ఇస్తాడు, నీకు తెలియజేసి దాని ప్రకారంగా నడిపిస్తాడు. అప్పుడు నీ కుటుంబం రక్షింపబడి ఆశీర్వదింపబడింది. ప్రభు ఈ మాటలు దీవించును గాక.